ఓకేనా. ఇక్కడ చూడండి అమ్మా, మరి ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా ఆంధ్రాలో మొట్టమొదటిసారిగా ఈ విడో మ్యారేజ్ అనే దాన్ని ఎవరు జరిపించారంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు జరిపించడం అనేది జరిగింది. మరి ఎవరెవరికి జరిపించారంటే ఈ యొక్క శ్రీరాములు సీతమ్మ గారికి 1881 1881 డిసెంబర్ 11న జరిపించడం అనేది జరిగింది. ఎక్కడంటే ఈ రాజమండ్రి ప్లేస్లో. అందుకే ఇతను ఏమంటారు సార్ అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారిని సౌత్ ఇండియన్ విద్యాసాగర్ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్య సమాజ్. మరి ఈ యొక్క ఆర్య సమాజ్ అనే దాన్ని 1875లో ఏప్రిల్ 10న చూడమ్మా, 1875 ఏప్రిల్ 10న మనకి బొంబాయి హెడ్ క్వార్టర్, స్టార్టింగ్లో బొంబాయి, తర్వాత లాహోర్ షిఫ్ట్ చేస్తారని ఇందాకే చెప్పాం మీకు. ఈ యొక్క ఆర్య సమాజ్ అనే దాన్ని 1875 ఏప్రిల్ 10న బొంబాయి హెడ్ క్వార్టర్గా, బొంబాయి ఏదైతే మనకి బొంబాయి ఉందో ఈ బొంబాయి హెడ్ క్వార్టర్గా దయానంద సరస్వతి గారు ఎస్టాబ్లిష్ చేశారు. దయానంద సరస్వతి గారు. చూడమ్మా, ఆర్య సమాజ్ అనే దాన్ని 1875 ఏప్రిల్ 10న బొంబాయి హెడ్ క్వార్టర్గా, స్టార్టింగ్లో బొంబాయి అమ్మా, తర్వాత లాహోర్కి షిఫ్ట్ చేస్తారు. బొంబాయి హెడ్ క్వార్టర్గా దయానంద సరస్వతి గారు ప్రారంభించారని చెప్పేసి ఇందాక మనం మాట్లాడడం అనేది జరిగింది. మరి ఇక్కడ ఆర్య సమాజ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ దయానంద సరస్వతి గురించి తెలుసుకోవాలి. అసలు దయానంద సరస్వతి ఎవరు, ఆయనకున్న టైటిల్స్ ఏంటి, ఆయనకున్న న్యూస్ పేపర్స్ ఏంటి, ఆయన యొక్క బుక్స్ ఏమైనా ఉన్నాయా, ఆయన యొక్క ఆర్గనైజేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, అసలు ఆర్య సమాజాన్ని ఏ ప్రిన్సిపల్స్ మీద ఎస్టాబ్లిష్ చేశాడు, ఆయన ఏమైనా స్లోగన్స్ ఇచ్చాడా, ఏమైనా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఏమైనా ఇచ్చాడా, దాని గురించి చర్చించుకొని తర్వాత ఆర్య సమాజ్ దగ్గరికి వెళ్ళాలి. మరి ఇక్కడ దయానంద సరస్వతి అనేది సైడింగ్ ఎట్టమ్మా, ఈయన 1824లోని గుజరాత్లోని టంకారా అనే విలేజ్లో జన్మించాడు. 1824లోని మనకి గుజరాత్ ఉంది కదా, ఈ గుజరాత్లోని టంకారా అనే విలేజ్లో జన్మించాడు. 1824లో ఈ గుజరాత్లోని టంకారా అనే విలేజ్లోని జన్మించడం అనేది జరిగింది. మరి ఎప్పుడు చనిపోయారంటే 1883లో రాజస్థాన్లో ఉన్న అజ్మీర్లో చనిపోతారు ఇతను. అజ్మీర్ ఎక్కడ చనిపోయారంటే, పుట్టిందేమో గుజరాత్లోని టంకార్ అనే గ్రామంలో, చనిపోయింది ఎక్కడంటే అజ్మీర్ ఇన్ రాజస్థాన్. ఎక్కడ చనిపోయారంటే ఈ రాజస్థాన్లో ఉన్న అజ్మీర్ అనే పట్టణంలో ఈయన చనిపోతారు. స్టిల్ ఈయన సమాధి అక్కడే ఉంది ఇప్పటికీ కూడా. రాజస్థాన్లో ఉన్న అజ్మీర్లో ఈయన చనిపోవడం అనేది జరిగింది. మరి ఈయనకి సంబంధించిన టైటిల్స్ ఏమేమి ఉన్నాయంటే రాయండి అమ్మా. టైటిల్స్ రాసే ముందు ఫస్ట్ ఏం రాస్తారు తెలుసా, దయానంద సరస్వతి ఒరిజినల్ నేమ్ ఈజ్ మూలా శంకర్ లేదా మూల్ శంకర్. దయానంద సరస్వతి ఒరిజినల్ నేమ్ అమ్మా, ఒరిజినల్ నేమ్ ఈజ్ మూలా శంకర్ లేదా మూల్ శంకర్. మూలా శంకర్ లేదా మూల్ శంకర్ అని చెప్పేసి ఈయన యొక్క ఒరిజినల్ నేమ్. ఇది అసలు పేరు వచ్చేసి మూల్ శంకర్. మరి దయానంద సరస్వతి అని చెప్పేసి పేరు ఎట్లా వచ్చింది కూడా చెప్తా. ముందు ఆయన గురించి డేటా రాసుకోండి, ఓకేనా. మరి ఈయనకి ఉన్న టైటిల్స్ గురించి మాట్లాడితే, దయానంద సరస్వతి గారికి ఉన్న టైటిల్స్ గురించి మనం మాట్లాడితే, బిరుదులు తెలుగులో మరి ఈయనకున్న టైటిల్స్ లేదా నిక్ నేమ్స్ అంటే, ఒకటేమో స్వామి. మా హిందూ మతంలో సన్యాస దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరిని స్వామి అని పిలుస్తారు. ఇది రెగ్యులర్గా కామన్గా తెలియాల్సింది. నెక్స్ట్ వన్ వచ్చేసి సింధి మరు స్వామి. నెక్స్ట్ వన్ వచ్చేసి సింధి మరు. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఆఫ్ ది మేకర్ ఆఫ్ ది ఇండియా. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇచ్చారు ఈ టైటిల్. వన్ ఆఫ్ ది మేకర్ ఆఫ్ ఇండియా, ది గివెన్ బై సర్వేపల్లి రాధాకృష్ణ గారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు వన్ ఆఫ్ ది మేకర్ ఆఫ్ ఇండియా అనే టైటిల్తో ఈయన పిలవడం అనేది జరిగింది. ఇవి ఈయనకున్న టైటిల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈయనకి సంబంధించిన బుక్స్ రాసుకోండి.
ఆయనకి రిలేటెడ్ బుక్స్ రాసుకోండి అమ్మా. మరి దయానంద సరస్వతి గారి యొక్క బుక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి సత్యార్థి ప్రకాశిక, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సత్యార్థి ప్రకాశిక, రాసుకోండమ్మా. ఈయన బుక్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే సత్యార్థి ప్రకాశిక, చాలాసార్లు ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారు. దయానంద సరస్వతి గారు, మీకు నేను ఆరియన్స్ గురించి చెప్పాను, ఐడియా ఉందా మీకు? ఆరియన్స్ గురించి చెప్పినప్పుడు ఆరియన్ యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడని చెప్పేసి కొంతమంది కొన్ని స్టేట్మెంట్లు చెప్పారు. మరి ఆరియన్స్ యొక్క బర్త్ ప్లేస్ అనేది టిబెట్ ప్రాంతం అని చెప్పేసి, చూడండి ఆరియన్స్ అనేవారు ఈ టిబెట్ ప్రాంతం నుండి వచ్చారని చెప్పేసి ఈ యొక్క దయానంద సరస్వతి చెప్పడం అనేది జరిగింది. ఆరియన్స్ యొక్క బర్త్ ప్లేస్ ఉంది కదా, ఆరియన్స్ యొక్క బర్త్ ప్లేస్ అనేది టిబెట్ అని చెప్పేసి, అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పా, ఒకసారి చెక్ చేయండి. మీకు ఆరియన్స్ గురించి చెప్పినప్పుడు ఆరియన్స్ యొక్క బర్త్ ప్లేస్ మీద డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇచ్చారు. ఇక్కడ ఆర్యుల యొక్క బర్త్ ప్లేస్ అనేది మనకి టిబెట్ ప్రాంతం అని చెప్పేసి, వీళ్ళు టిబెట్ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారని చెప్పేసి దయానంద సరస్వతి తన యొక్క సత్యార్థి ప్రకాశిక న్యూస్ పేపర్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇది ఇక్కడ పాయింట్. ఆర్య సమాజ్ ఉంది కదా, ఆర్య సమాజ్కి ఈ యొక్క సత్యార్థి ప్రకాశిక అనేది హార్ట్ లాగా. ఇందాక ఎలాగైతే మనకి బ్రహ్మ సమాజ్కి బ్రహ్మ సమాజ్ అనే దానికి సంవాద కౌముది అనేది ఎలాగైతే ఆత్మలాగా పనిచేసిందో, ఇక్కడ ఆర్య సమాజ్ అనే దానికి సత్యార్థి ప్రకాశిక అనేది అదే పాయింట్ ఆఫ్లో అంటే లైక్ కింద వర్క్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి అనదర్ బుక్ వచ్చేసి వేద భాష్య, అన్ని వేదాల మీద బేస్ చేసుకుని ఉంటాయి బుక్స్ అన్నీ కూడా. వేద భాష్య, ఋగ్వేద భాష్య, వేద భాష్య, ఋగ్వేద భాష్య, ఋగ్వేద భాష్య, వేద భూమిక, వేద భూమిక, వేద భూమిక, వేద చంద్రిక, వేద భాష్య, ఋగ్వేద భాష్య, వేద భూమిక, వేద చంద్రిక, దశసూత్ర నియమావళి, 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. దశసూత్ర నియమావళి, దశసూత్ర నియమావళి, వేద భాష్య భూమిక, వేద భాష్య భూమిక, వేద భాష్య భూమిక, ఇవన్నీ కూడా దయానంద సరస్వతికి సంబంధించిన బుక్స్. ఓకేనా. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క సత్యార్థి ప్రకాశిక అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇవి ఆయనకి రిలేటెడ్గా ఉన్న బుక్స్. అంటే కంప్లీట్గా వేదాలు ఉన్నాయి కదా, కంప్లీట్గా ఏవైతే వేదాలు ఉన్నాయో ఆ వేదాల్లో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో చూడండి, కంప్లీట్గా ఏదైతే వేదాలు ఉన్నాయో ఆ వేదాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వేద భాష్య, వేద భూమిక, వేద చంద్రిక, ఋగ్వేద భాష్య అనే పుస్తకాలు రాశారు. ఓకేనా. మరి ఈయనకి సంబంధించిన ఆర్గనైజేషన్స్ రాసుకున్నామా. ఆర్గనైజేషన్స్ అండ్ ఆల్సో ఆర్గనైజేషన్ రాసుకోండి ఫస్ట్. ఓకే అమ్మ, ఐఫెన్ పెట్టి ఇంకొక పదం కూడా రాయండి, మూమెంట్స్ అని రాసుకోండి. ఉద్యమాల కింద కూడా ఇట్లా చెప్తారు, ఆర్గనైజేషన్స్ లేదా మూమెంట్స్ అనేది కూడా. ఈ రెండు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి గో సంరక్షణ, గో సంరక్షణ, గో సంరక్షణ, గో సంరక్షణ. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి శుద్ధి మూమెంట్, ఇంగ్లీష్లో ప్యూరిఫికేషన్ మూమెంట్ అంటారు. ప్యూరిఫికేషన్ మూమెంట్. శుద్ధి ఉద్యమం 1882,
ప్యూరిఫికేషన్ మూమెంట్, శుద్ధి ఉద్యమం. ఈ రెండు ఈయనకి సంబంధించిన మూమెంట్స్. ఒకటేమో గో సంరక్షణ, ఇంకోటేమో ప్యూరిఫికేషన్ మూమెంట్. చెప్తా అట్లే అర్థాలు అవన్నీ చెప్తా, వెయిట్ చేయండి, ఇన్ఫర్మేషన్ రాసేసుకోండి. లాస్ట్ వన్ వచ్చేసి ఈయన ఇచ్చిన కొన్ని స్లోగన్స్ రాసుకోండి అమ్మా. ఈయన కొన్ని స్లోగన్స్ ఇచ్చాడమ్మా. మరి ఈయన చెప్పిన కొన్ని స్లోగన్స్ ఏంటంటే గో బ్యాక్ టు వేదాస్, వేదాలకి తరలి వెళ్ళండి అని చెప్పాడు. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, గో బ్యాక్ టు వేదాస్, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకి తరలి వెళ్ళండి, మనకి సంబంధించిన ప్రతి నాలెడ్జ్ కూడా వేదాల్లోనే ఉంది అని చెప్పేసి గో బ్యాక్ టు వేదాస్ అనే స్లోగన్ ఎవరు ఇచ్చారంటే దయానంద సరస్వతి గారు ఇచ్చారు. వేదాలకి తరలి వెళ్ళండి, మనకి హిందూ మతానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వేదాల్లోనే ఉందని చెప్పేసి చెప్పారు. మరి దీన్ని బేస్ చేసుకొని అక్కడ నోట్ అని ఒక పాయింట్ రాయండి అమ్మా. దీన్ని బేస్ చేసుకొని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు ఏమని ఇచ్చాడు తెలుసా, గో బ్యాక్ టు ఖురాన్ అని చెప్పేసి ఒక స్లోగన్ ఇచ్చాడు. అంటే మన హిందూ మతానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి నాలెడ్జ్ వేదాల్లో ఎలాగైతుందో ఈ ఇస్లామిక్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఖురాన్లో ఉందని చెప్పేసి గో బ్యాక్ టు ఖురాన్ అని చెప్పేసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేవాడు ఇవ్వడం అనేది జరిగింది. ఈ స్టేట్మెంట్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గో బ్యాక్ టు ఖురాన్ అంటే ఇస్లామిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఖురాన్లో ఉందని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. మన దయానంద సరస్వతి గారు ఏం చెప్పారు, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకి తరలి వెళ్ళండి, మన హిందూ మతానికి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం కూడా అక్కడే ఇన్క్రిప్టెడ్ అయి ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక స్లోగన్ చాలా ఇంపార్టెంట్, అంటే ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్, ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్, ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్, భారతదేశం అనేది భారతీయులదేనంట, ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్, ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్. గో బ్యాక్ టు వేదాస్ ఒకటి, ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్ ఇదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా చూడండి అమ్మా, స్వరాజ్, స్వరాజ్. మొట్టమొదటిసారిగా మీకు చాలామంది ఏమనుకుంటారంటే స్వరాజ్ అనే పదాన్ని యూజ్ చేసింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్ అని చెప్తారు. ఎందుకంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, స్వరాజ్ ఈజ్ మై బర్త్ ఐ షల్ హ్యావ్ ఇట్, స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతానని చెప్పేసి బాలగంగాధర్ తిలక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ బాలగంగాధర్ తిలక్ కన్నా ముందు ఈ స్వరాజ్ అనే పదాన్ని యూజ్ చేసింది ఎవరు సార్ అంటే దయానంద సరస్వతి గారు. ఆ స్వరాజ్ అనే పదాన్ని డెవలప్ చేసింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్. రేపొద్దున ఎగ్జామ్లో ఇలాగే క్వశ్చన్ అడుగుతాడు, మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనే పదాన్ని ప్రచురణలోకి తెచ్చింది ఎవరంటే దయానంద సరస్వతి అని చెప్పండి. మరి స్వరాజ్ అనే పదాన్ని డెవలప్ చేసింది ఎవరంటే బాలగంగాధర్ తిలక్ అని చెప్పండి. అంతేకాకుండా హిందీ ఉంది కదా, హిందీ అనే దాన్ని నేషనల్ లాంగ్వేజ్ కింద అంటే జాతీయ భాష కింద మొట్టమొదటిసారిగా రికమెండేషన్ చేసిన క్యాండిడేట్ ఎవరు సార్ అంటే ఇట్ ఈజ్ ఆల్సో దయానంద సరస్వతి. హిందీ అనే దాన్ని జాతీయ భాషగా గుర్తించండి అని చెప్పింది కూడా ఈయనే. ఓకేనా, ఉందా ఇప్పుడు మనకు ప్రజెంట్ నేషనల్ లాంగ్వేజ్ ఉందా లేదా అని అడుగుతున్నా. ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఉందన్న వాళ్ళు అందరూ అలా బయటకు వెళ్ళిపోండి ఆ డోర్ నుండి. మనకి నేషనల్ లాంగ్వేజ్ లేదమ్మా ప్లీజ్, జాతీయ భాష ఏం లేదు మనకి. అఫీషియల్గా హిందీ అనేదాన్ని మాట్లాడుతాం, ఎందుకంటే ఆల్మోస్ట్ 565 మిలియన్స్ హిందీ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఆల్మోస్ట్ 8 స్టేట్స్కి హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్. ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు కాబట్టి అఫీషియల్ లాంగ్వేజ్ కింద హిందీ, నేషనల్ లాంగ్వేజ్ గట్ట మనకేమి లేదు ప్లీజ్. ఓకేనా, అట్లా హిందీ అనేదాన్ని నేషనల్ జాతీయ భాషగా రికమెండేషన్ చేసిన క్యాండిడేట్ కూడా ఇతను. ఓకేనా, అంతేకాకుండా చూడమ్మా, అంతేకాకుండా స్వరాజ్, స్వరాజ్, స్వదేశీ, స్వధర్మం, స్వభాష అనే పదాలు కూడా మొట్టమొదటిసారిగా ఈయన యూజ్ చేశారు. స్వరాజ్య, స్వదేశీ, స్వభాష, స్వధర్మం అనే పదాలను కూడా మొట్టమొదటిసారిగా ఎవరు యూజ్ చేశారంటే ఈయనే యూజ్ చేశాడమ్మా. స్వరాజ్య, స్వదేశీ, స్వధర్మం,
స్వరాజ్యం, స్వభాష అనే పదాలను కూడా మొట్టమొదటిసారిగా ఎవరు యూజ్ చేశారంటే దయానంద సరస్వతి గారు యూజ్ చేశారు. స్వరాజ్యం, స్వదేశీ, స్వధర్మం, స్వభాష ఇలాంటి పదాలను కూడా ఆయనే మొట్టమొదటిసారిగా ఉపయోగించడం అనేది జరిగింది. ఓకేనా. గాంధీజీ కన్నా ముందే హరిజన్ అనే వర్డ్ని డెవలప్ చేశారు ఇతను. గాంధీజీ ఇక్కడ చూడండి అమ్మా, గాంధీజీ గారు ఏం చేశారంటే పూనా ప్యాక్ట్లో ఎవరైతే మనకి బ్యాక్వర్డ్స్ ఉంటారో, ఎవరైతే అంటరాని వారు ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పేసి ఆ పూనా ప్యాక్ లైక్ ఏంటంటే సెకండ్ మనకి ఐఎన్సి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది అక్కడ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు గాంధీజీ ఏం చేస్తాడు, ఏదైతే మనకి కమ్యూనల్ అవార్డు ఉందో దాన్ని అపోజ్ చేస్తాడు. అంటే ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వకుండా గాంధీజీ అడ్డుకుంటాడు. ఎప్పుడైతే గాంధీజీ ఈ దళితులు ఎదరకన్నా చేశాడని తెలిసి ఈ దళితులందరూ ఏం చేస్తారంటే గాంధీజీ మీద లైక్ ఏంటంటే వ్యతిరేకతని స్టార్ట్ చేస్తారు. అప్పుడు గాంధీజీ మీరు దళితులు కాదు, మీరు హరిజనులు అంటే దేవుడి బిడ్డలు అని చెప్పేసి వాళ్ళ కోసం హరిజన బంధు, హరిజన్ సేవక్, హరిజన్ అనే ఒక న్యూస్ పేపర్స్ కూడా అంటే ఎస్టాబ్లిష్ చేసి స్వయంగా గాంధీజీ ఏం చేస్తారంటే ఈ యొక్క దళిత్ అనేసి వాళ్ళని టెంపుల్ ఎంట్రన్స్ కానీ చేయడం కూడా జరుగుతుంది. అర్థమవుతుందా. ఇక్కడ గాంధీజీ కన్నా ముందుగానే హరిజన్ అనే పదాన్ని యూజ్ చేసింది ఎవరు సార్ అంటే దయానంద సరస్వతి. మరి మొట్టమొదటిసారిగా హరిజన్ అనే వర్డ్ని ఎవరు యూజ్ చేశారు తెలుసా? నరసింహ మెహతా. ఈ వాజ్ గుజరాతీ పోయెట్. మరి మొట్టమొదటిసారిగా ఈ హరిజన్ అనే పదాన్ని ఎవరు యూజ్ చేశారంటే నరసింహ మెహతా. హీ బికేమ్ ఏ గుజరాతీ పోయెట్. ఫస్ట్ టైం ఆ పదాన్ని యూజ్ చేసింది అతనే. హరిజన్ అంటే గాడ్ సన్స్, దేవుడి బిడ్డలు అని అర్థం. ఇక్కడ అంటరాని వారు కాదు, మీరు దళితులు కాదు, మీరు దేవుని బిడ్డలు అర్థం వచ్చినట్టుగా దీన్ని సూచిస్తారు. ఇది ఆయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా. ఇది దయానంద సరస్వతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద చెప్తారు. ఇప్పుడు ఆ దయానంద సరస్వతి గారు ఏం చేశారు, ఏం కథ అని మాట్లాడుకుందాం. మీకు ఇప్పుడే చెప్పాను, దయానంద సరస్వతి గారు 1824 గుజరాత్లోని టంకార్ అనే గ్రామంలో పుట్టారని చెప్పారు. పుట్టిన తర్వాత పెరిగి పెద్ద అవుతారు, తర్వాత చదువుకుంటారు. తర్వాత సత్యాన్వేషణ కోసం ఈయన సత్యాన్వేషణ కోసం ఈయన ఏం చేస్తారు సార్ అంటే ఆల్మోస్ట్ 12 to 15 ఇయర్స్ ఏం చేస్తారు సార్ అంటే దేశ సంచారం చేస్తారు. సత్యాన్వేషణ కోసం ఆల్మోస్ట్ 12 నుంచి 15 సంవత్సరాలు దేశ సంచారం చేసింది ఎవరు సార్ అంటే ఈ యొక్క దయానంద సరస్వతి గారు. ఈ దేశ సంచారం చేసే టైం పీరియడ్లోనే దయానంద సరస్వతి గారికి ఇద్దరు గురువులు అనేవాళ్ళు పరిచయం అవుతారు. ఒకలేమో పరమానంద, చూడమ్మా, పరమానంద సరస్వతి, ఒకలేమో పరమానంద సరస్వతి, ఇంకొకలేమో విరజానంద దండి. చూడమ్మా, దయానంద సరస్వతికి ఇద్దరు గురువులు, ఒకలేమో పరమానంద సరస్వతి, ఇంకొకలేమో విరజానంద దండి. మరి పరమానంద సరస్వతి బిలాంగ్స్ టు కర్ణాటక ఉంది కదా, అక్కడ శృంగేరి పీఠాధిపతి ఇతను ఎక్కడ గురువు? ఇతనికి శృంగేరిలో గురువు. శృంగేరి కర్ణాటకలో ఉంది. మరి ఈ విరజానంద దండి ఎక్కడ గురువు అంటే మధుర. ఎక్కడుంది మధుర? ఎక్కడమ్మా?